కుమ్మగాడైతే ముందుంటాడు, వేరే దానికి సత్యరాడాడు. నువ్వు చెప్తుంటే నేను వినలేదు కానీ తిరుపతి చూస్తా ఉంటే సమాజ్ అవుతున్నాయి. ఒక భోజనశాలలోనే కనపడతాడు తిరుపతి మొత్తం నాడు. రోజు రోజుకి చూస్తా ఉంటే అంటే ముందుంటాడు. మొన్నటికి మొన్న 2 ప్లేట్లు బిర్యానీ తినేసాడు అన్నాడు. 2 ప్లేట్ అంటున్నావు, ఫుడ్డీ అయిపోయాడు రాడు. నిజమా అన్న? ఆడు ఫుడ్డీ రాడు ఆయన. నేను చెప్తే నువ్వు నమ్మవు కదా. నిజమే అన్నావు. ఆడు వాళ్ళ కోసం వస్తుంటే అసిమెంట్ గానే అనిపిస్తా ఉంది. నువ్వేమిరా ఒక సినిమా నుంచి ఒక సినిమాకి దూకుతా ఉండావు, ఒక స్లాంగ్ ఏముందన్నా. మనం అన్ని ఇంట్లో ఆడా ఉంటాం ఏడా ఉంటాం అన్న. మద్దాలి శివారెడ్డి అనే నేను హాస్పిటల్లోనే ఉన్నాను, వస్తే ఏం పీకుతాడో తెలీదు అనుకుంటున్నావురా. ఏ నారాజు భాయ్ నువ్వేమంటావా? కానీ ఎంకి ఎమ్ముకుంటే బిజినెస్ లో ముందుకు వెళ్ళలేమురా మనం. అరే మీరు కెమెరా ఉన్నది మర్చిపోయే మాట్లాడరా కాస్త. ఇప్పుడు అసిమెంట్ ఉండే ఏమనేట అనుకుంటాం, కళ్ళ ముందు కనబడట్లేదా ఏంది? మళ్ళీ నువ్వు వేరే ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ ఉండవే. బావా నిజమే బాబు అలానే ఉంది అంటే కాదమ్మే, నువ్వు మాట్లాడినావు కదా. కొత్త పిల్లగాడు వచ్చిండు, లారీ సరిగ్గా కాదు కదా, ఒక్క దొంగ కూడా దొరకలే ఇప్పుడు వరకు. ఏం కొత్త పిల్లగాడిని ఉండవే? నమ్మొచ్చా మరి? నమ్మొచ్చా? ఇప్పుడు మాటల్లోనే వస్తున్నాడు కుర్రోడు, చాకులాగా ఉన్నాడు, చూస్తేనే తెగిపోతుంది, కొయ్యక్కర్లే. ఇంకా ఉన్న దొంగలు కోసేదానికి అడిగిపోయినావా? ఆడు గొర్రెలు కాయడానికి వచ్చాడు, వేసేయడానికి వచ్చిన. నువ్వేం రన్నింగ్ డైలాగ్ చెప్తుండే మధ్యలో చెప్తుండవే. బ్రేక్ ఇస్తుండారుగా, గ్యాప్ ఇచ్చిండ్రుగా. ఆయన కూడా ఎంటర్ అయ్యిండు. ఒక పులి కాదు, ఇందులో 2 పుష్పాలు. 2 పుష్పాలు ఉంటే సినిమా మరి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? పైరు కాదు, వైల్డ్ పైరు. అది 2 కండి. అది 2 నేనేనండి. 1 ఇటు 2 ఇటా? అదే మరి. నువ్వు మాదిరి పుష్పం లెక్క ఉన్నాంలే, నాలా పైరు లెక్క లేవురా నువ్వు. అది మాత్రం తెలుస్తుండది. అదేంటన్నా అంత మాట చేసినావు? మరి లేకపోతే ఏం నువ్వు చేసిన పని. వెళ్ళిపోతున్నారు మనం చిత్తూరు తిరుపతి మిక్స్ అయిపోతా ఉండలా. ఏమిరా ఇప్పుడు చేసినావు ఏంది? ఏమిరా నువ్వు ఈ టైంలో చేసినావా? సిగ్నల్ ఉండదరా? ఏ ఊరు నీదే? అడవికి పోయి కట్టెలు కొట్టుకురారా అండి. వీడియో కాల్ ఇదిగో సరుకు వచ్చినది. మన 5ంటికి వస్తానన్న హీరో యాడున్నాడు రా? అదిగో కనబడలేదా ఏంది? మా ఈయన భలే ఉన్నాడు. నేను కూడా చేస్తా, నాకు కూడా పంపిండి ఒకటి. వచ్చాడు నువ్వు చెప్పు నాగరాజు భయ సైలెంట్ కొన్నావట. గమ్మునుండానని అటు చూస్తావేందమ్మే, త్వరగా మాట్లాడు. పక్కన ఎవరు కూర్చోబెట్టినవారు నువ్వా? ఎవరుండారు పక్కన? మీరు ఎంత మాట్లాడినాక మాకు చిప్పులు ఎగిరిపోయినాయి అన్న, అందుకే కదన్నా. అందరూ లర్నింగ్ అని ఎల్లని పెట్టుకుంటున్నారు, లార్జ్ సైజు. త్రిప్లెక్స్ పెట్టాలరా బండికి. అరే నీ టాటా ఏసీకి త్రిప్లెక్స్ అని పెట్టువారా నువ్వు? ఏడా దొరకని సైజ్ అది. వద్దులే కానీ ముందు అవన్నీ పెట్టేసుకో 3. ఓకే, నీకు తెలియదే మీ బిజినెస్ అంతా ఓపెన్ అయ్యిదే. పేస్తూనే ఉంటాడు. ఆయన అయిపోయింది షూటింగ్ పోతా ఉంటాము. నువ్వు ఏడున్నావు? ఏడున్నావు మచ్చా, మాట్లాడబోయింది. మంగళం సీన్ కాడ ఉండవా ఏంది? కాళ్ళు పిస్తుండవా? 5 గంటలకి వస్తానన్నావు కానీ ఇంకా రాలేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ? వాడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, ఆడిపోతాడు. నీకేంటి? అదే సుఖంగా లేదంటే టైం కలిసి రాదు మనకి. ఈ రోడ్డుల్లో ఈ ఫోన్ నిలుస్తుంది రేడా, స్టాండ్లో ఉండాలి కదా. మరి ఇదేంటి రైట్ పడిపోతా ఉండదు. నువ్వు చూసుకోరా. మురళి దాని ఉన్నాడు. అరే మురళి చెప్పరా మురళి.
మరి నీ పేరు ఎంకే కాదా అరే. ఎంఎం అని పెట్టుకోరా ఏడన్నా సిగ్నల్ ఉన్న మనిషి నువ్వే వాడికి రాదు ఈ అడవిలో దూరినారా చూసుకున్నాము నీ పతాపము నా పతాపము యువతల కుర్రోళ్ళు తిడుతుంటే నవ్వుతావేంట్రా తినేసుకుని అవుతావు ఎర్రి కాదురా అరే ఆడి ఎవరు వీళ్ళు? ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ వాళ్ళు అన్నా అరే ఎంకే తూ పాగల్ నీకు బొట్టుగాడికి పిలిచి రా నాయనా ఇది యూట్యూబ్ లో లైవ్ అవుతా ఉండదు కాబట్టి నువ్వు బతికిపోయినవురా బిడ్డ లేదంటే వేరే లా వచ్చేది నీ నీకు బొక్కలు చూర చేసేవాడు నువ్వు బతికిపోయినావు ఈ మంచి చెంబడా టైంలో ఈ చేసి చెప్పులు కుట్టిస్తాడన్నా వీడు కిసిక్కుమని మన కోసం సీఎం గారి దగ్గర కూడా అబద్ధం చెప్పిండాడు చెప్పాడు సీఎం అయ్యాక ఆ. ఈడే మన ఫోటోగ్రాఫర్ కిసిక్ మన సౌండ్ వచ్చింది ఇప్పుడు నేను తీరా విన్నాను. కిసిక్ మనే ఆడు పోయాడు మరి. ఆడు ఉన్నాడు అన్న. వీడు రెండోసారి ఫోన్ చేస్తే ఆడి కొట్టాలరా గట్టిగానే అన్నా, ఇక్కడ నన్ను లేపేద్దాం కానీ చంపేశాడు తమ్ముడు అడపట్టు నేను సేపు ఉంటావు నువ్వు మాత్రమా పెట్టాల సరిగ్గా ఆర్డర్ పెట్టాను కదా వస్తాదిలే ఒక్కోడు ఒక రాష్ట్రంలో ఉంటాడు ఆడికి అర్థం కాదు వాళ్ళ భాష మన భాష వాళ్ళకి బాంబు రోడ్డు మీద పోతాది కానీ గాల్లో ఎందుకన్నా బాంబు వేసాక ఎక్కడ ఉండేది అది కారు గాల్లో ఉంటుంది ఆడు పైకి పోతానే ఉంటాడు యమధర్మరాజు దగ్గరికి ఆడి మధ్యలో ఫోన్ చేసి ఆడి మనం బతిమలాడుకోవాలి ఆడికి ఫుడ్ ఆడే తప్పు మినుంబూరుడై నువ్వు ఆడ పెడితే నాకు లెఫ్ట్ సైడ్ లో ఏమన్నా కనపడాలి కాదురా చెయ్యికే ఓకే ఇప్పుడు బానే ఉండదు అవుతుంది బాసనంటారా పిల్లకాయలు అటు చూస్తా ఉండండి ఎందుకు ఓ పై చూస్తా పోతారు చూడండి ఆ పిల్లకాయలు నువ్వు చూస్తానే కదా మేము ఇంకా ఇట్లాంటి ఎన్నో పెడతా ఉంటాం నువ్వు ఏడ పెడతారు నువ్వు కూడా పెడతావు రా అన్నా పెట్టట్లేదా అన్న ఏం రోజుకి ఎన్ని చేస్తావు చేత అన్న ఏ అన్న పెద్ద అన్న నువ్వు అన్నా చెప్పరాదు ఏందన్నా అంత మాట అన్నావు చూడండి మిమ్మల్ని ఎంత మాట అంటున్నాడు సిగ్గుండాలరా బాబు మీకు కాదురా కొట్టండి రా లేదు కొట్టండి రా బాబు వాళ్ళ నేను ఎప్పుడు అన్నాను రా నేను చెప్పేది మామూలు చెప్తున్నారు నేను వాళ్ళకే కాదు చెప్పేది నేను అలా అనలేదు కదా నేను ఊరుకో అన్న అరే నువ్వు భలే గొడవలు పెట్టేటట్టున్నావే యువకుడు ఉత్సాహవంతుడు అనుకున్నాం ఆడు ఆడు ఎలాంటి వాడు ఆడు పగోడు వాడు మనవాడు అనుకున్నాము పగోడోడు ఎలాంటి వాడు ఆడు మనం ఏమనుకున్నాం ఆడేం చూపించాడు మనకి సాంప్రదాయనే సూప్యనే అను- శుద్ధ పూసని ఏం చెప్పకూడదు ఎన్ని bro. బిర్యానీలు తిన్నాడో తెలుసు కారణం వెళ్ళి ఎన్ని మండీలు తిన్నాడో తెలుసు కానీ ఆడికి మ్యాటర్ లేదు కానీ డబ్బులు బొక్కరా మొత్తం నాలాగా 4 గంటలు ఆడు క్రికెట్ ఆడతాడా ఆడేది 2 నిమిషాలే గారు ఆడేది ఆడు మండీలు తింటాడు కానీ మనుషులతో కలవడంటే ఆడు ఫుడ్ తిని పొడుకుంటా ఉంటే ఇంకా బౌలర్ ఏం సాటిస్ఫై అవుతాడు రా నువ్వు చెప్పు చెప్పేది ఏముంటదిలే అన్న వస్తే లేస్తాడు మద్దాలి వేస్తే శివారెడ్డి వేస్తాడు. అనే వాడు ఒకడున్నాడు వాడు వచ్చాడంటే వేసేస్తాడు అని భయం ఏం లేదురా నీకు కాకపోతే బాగానే చెప్పిండు వాడు ఎక్కడే చెయ్యాలి అలా నొక్కి నొక్కి చెప్పటం చాలా టైం ఉండదు 8 నిమిషాలు అయిపోయినదిగా ఇల్లు వచ్చేస్తా ఉండదు కదా ఎన్నెవరో నువ్వు బాటిల్ ఉందా అయిపోయినదా ఏమిరా ఇంతవరకు ఒక్క సుఖం కూడా తాగలేదే అప్పుడే అయిపోయినదా ఈ క్యారెక్టర్ మార్చినాడు ఇక ఈడు బల్లి ఇచ్చేస్తున్నాడు ఇక ఒక్కోసారి ఒక్కో క్యారెక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇక భలే ఊడు చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోగు పూలు దేవే చందమామ తెచ్చినాడు వచ్చాడండి ఎంకే గాడు వచ్చి మొత్తం తిని పారేస్తాడు. రావే దాని యొద్దు ఏం తెచ్చినాడు ఉన్నవాడు ఎదరికి ఎక్కుతాడు ఆడు మొత్తం తినేస్తాడు ఫుడ్డీగా మారి ఈ రోజు 3 సంవత్సరాలు గడుస్తుండది ఆడు ఇన్ని తిన్నాడు ఆడు మాటలు ఒక 10 లారీలు తిన్నాడు ఆడు బిర్యానీ మన డబ్బులు చికెన్ ఇన్ని అయితే ఖర్చు ఒక పెట్టి 50 ఇచ్చాడు లారీలు ఆడు తింటాడు. ఏదో ఆడదాం రా అని తీసుకెళ్తాడు టర్ఫ్ పక్కనే హోటల్ ఉంటది ఇక్కడ పోదాం పోదాం అంటాడు. అంటాడు తినగానే పడుకుంటాడు
అట్లా ఇన్నిసార్లు వాడు చేసింటాడు మీరు చెప్పండి. అది వాడు ఎన్ని బుల్లెట్లు ఆడతాకి రాడు, మళ్ళీ వాళ్ళ యాక్టింగ్కి ఇంట్లో వాళ్ళకి రాడు, ఆడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆడు, ఫుడ్కే ఏమంటారు? వస్తాడు, పండుగాడ పండుగాడు. పండుగాడు. ఆడు పండుగాడు రాడు, ఆడు పండుగాడు అంటే తిండుగాడు. ఆడు తినేవాడు రా, పండుగాడు కాదు రాడు. ఆడు పెద్ద పండుగప్పండి. వాళ్ళ మామగారు సన్నగా ఉంటారు, మరి ఈడు ఎలా ఉన్నాడు? వీడు ఏడ దొరికిందన్న తినేస్తా ఉంటే ఎట్టుంటాడండి? మరి అది ఏంటి పని అది? గాడిదలా తయారై ఉండలా? ఆడు చిన్నప్పటి నుండి ఆ? ఎన్నింటికి ఏడిచాడు. తిండంటే ప్రాణం ఉన్నాడికి. మనిషిని ఎంత వాడి తింటాడు? నోటితోనే ఎన్నోసారి చెప్పండిలా, నేను తినటం కోసమే బతుకుతా, దానికోసమే పని చేస్తా ఉండా అని ఎన్నిసార్లు చెప్పిండు ఆడ. చెప్పిండు. చెప్పినాడు మరి కదా. ఆడు చెప్పిన మనం ఇంకేం నా ముందే చెప్పినాడుగా. మరి ఆడు ఏం ఏమన్నా నేను- ఏం లేదా ఏంది? నాకు తిన్నానుగా, మస్తు సార్లు చెప్పండి. అవసరమైతే రెండు రోజుకి ఒక పూట తినడం మానేయాలి గాని వాడేమిరా నవ్వులుతానే ఉంటాడు రోజల్లా. ఇది మేకండి వేస్తానే ఉంటది. జంతువులను కూడా పోల్చకూడదు భయ, ఆడితో నాకు నచ్చదు అదే. మనం అన్నామంటే ఆడు ఫీల్ అవుతాడు కానీ వాడు చేసే పనులు ఎట్టా ఉన్నాయి నువ్వు చెప్పు. అట్లనే ఉన్నాడు చేసే పనులన్నీ. వాడి గురించి మొత్తం నిజాలు కక్కేసినాం, ఏమనుకో మాకండి. ఆడు అలాంటి వాడని మీకు కూడా చెప్తా ఉండం. సారీ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ గ్రూపులో ఫుడ్డీలు తిండి బోధులు ఉంటే వాళ్ళ పేర్లు కామెంట్స్ చేయండి కాస్త. పేర్లు కాదు కానీ కొంచెం వాడిలా ఎలా చేస్తున్నాడో చెప్తే మా ఓడిని కొద్దిగా మారుస్తాంగా. ఏమంటారు మీరు? మేము అదే అంటాంగా, ఇంకేమే అంటాము. ఆడు ఫుడ్ తప్ప ఇది మాట్లాడతలేదు 24 గంటల్లో. వాడిని మార్చాలా? ఫుడ్ పిచ్చి పట్టేసినది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ అక్కడ కూడా సెలైన్ బదులు ఫుడ్డే అడుగుతున్నాడు. ఏం తెలంగాణ- పెడతారు? వీడు పుట్టేట్టాగే ఉన్నాడు. ఫుడ్ అడుగుతున్నాడా? ఫుడ్ పెట్టండి నేను లేచిపోతాను. ఎనర్జీ కోసం ఫుడ్ పెడతా ఉంటే మరి నోట్లో ఏముంటదని ఆడు డాక్టర్ని ప్రశ్నిస్తున్నాడు. డాక్టర్ లాచిరిపోయినరా మొన్న. ఇటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వబడలే అన్నారు డాక్టర్లు. తీసుకొచ్చేస్తున్నాం ఇక కొంపకి. డాక్టర్లు అన్నారు ఇక్కడ కుదరదు, ఇట్లాంటి వాళ్ళు హోటల్ క్యాంటీన్లో తినేస్తే మిగతా పేషెంట్లు ఉండట్లేదు అంటున్నారు వాళ్ళు. వాడు తింటే తిన్నాడు కానీ ఈ ఫుడ్ బాగాలే అంటున్నాడు. తినేస్తాడు బాగాలేదు అంటాడు, మమ్మల్ని కూడా వెళ్ళినాడు లోపలికి. మీరు చెప్పండి అట్టంటోడు. ట్రీట్మెంట్ వాడు మీ గ్రూపులో ఎవడైనా ఉంటే వాడు ట్యాగ్ చేయండి కాస్త పిల్లకాయల్లో. మా ఊళ్ళో మారడండి, ఆడి పేరు ఎంకే మురళీకృష్ణ సావురుపూడి ఉంటాడు, వాడిని మార్చండి కాస్త. ఆ ఊరోళ్ళు ఎవరైనా చూస్తే పాపం ఆడింటికి వెళ్ళి పరామర్శించండి కాస్త. ఆడికి ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు తీసినారంట. ఆడు 24 సంవత్సరాల కాడు ఎన్నో చేసాడండి, ముసలోడికి లాగా అన్ని చేసిండాడు, ఎన్నో బాధలు అనుభవించిండు. 25 ఏళ్ళ కుర్రోడండి, 60 ఏళ్ళ ముసలోడుకుండే రోగాలన్నీ ఉన్నాయండి మా ఓడికి. మరి మీరే చెప్పండి. ఆడంటాడు అన్ని ఆడికే తెలుసు అంటాడు, ఆడే డాక్టర్ అని అంటాడు, ఎంత తిన్నా ఏం అవదంటాడండి ఆడు. మాకు జ్వరం వచ్చింది అనుకోండి నన్ను అడగొచ్చు కానీ నేను టాబ్లెట్లు ఎత్తాను అంటాడు. బజర్ ఏదో చేస్తా అంటాడండి వాడు. సరే మరి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఏంది? కాదురా, మన ఇల్లుకి ఇంకొక కిలోమీటర్ ఉంది. కెమెరా పెట్టినప్పుడేమో ఆ దాసిలోకి వెళ్ళిపోయి మాట్లాడువా. వస్తుంది అప్పుడేమో రాదది. ఎంత అయింది? 5:30 అయిందిగా. అయిపోయినదిగా. 5:30 అయినది. ఏదైనా షార్ట్ వీడియోలు చేసి వాళ్ళు ఏముంటుంది అయినా దిగి రావాలా కిందకి గబా గబా. టంటోన్లు మార్చడానికి దేవుడు మళ్ళీ దిగి రావాలా. ఆడు మారాడు. ఎంకే గాడిని బయటికి తీసుకెళ్తాకి కారు వేసుకు రావాలా, ఫుడ్ పెట్టాలా, బీర్లు ఇప్పియాలా, ఎన్ని చేసినా గానీ కింద కూర్చోడాడు. కింద కూర్చోవడం ఏంటి అంటాడు. ఆడికి బలుపండి. టంటోన్ని ఒక రోజు మ్యాప్ వేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో మీకు చూసుకోవడానికి ఉంటుంది. తోటలో చెడు కూడా ఎక్కాడు కానీ ఆడికి అలాంటి వాడిని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది చూడండి. పోతాడు. అవన్నీ వస్తాయి ముందు ముందు, మీరు జాగ్రత్తగా చూడాలి. ఆడిని నిన్న తిట్టేపాటికి ఈ రోజు అలిగినాడు ఆడు. ఆడు అలిగి ఈ రోజు రాలేదాడు. ఆడు బాడీకి ఆడు అలుగుడికి ఏమైనా సంబంధం ఉన్నా గురు చెప్పండి. అంటే అన్ని బతిమలాడాలి.
పనులు చేయను ఓన్లీ తిండి అంటా ఉంటాడని ఒక మాట అన్నాము అన్ని. ఆడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాకుండా మళ్ళీ బతిమలు అన్నట్టున్నాడు వాడు. మరి ఏం చేయాలా అట్లాంటి వాడిని మీరు చెప్పండి. మీరే న్యాయం చెప్పాలా. ఏడో చోట తీసుకెళ్ళి తోటల్లో ఇవ్వాలన్న వాడికి గుడ్డు పెట్టి చంపేస్తే పోద్దని ఆలోచిస్తూ ఉంటే అటు చేయకూడదని ఆలోచిస్తూ ఉంటాం. ఫుడ్ పెడితే విజయవాడ ఫుడ్ విజయవాడ ఆడు ఫుడ్కి ఏడుస్తాడు, బిడ్డకి ఏడుస్తాడు, ఇంకా దేనికి ఏడవడాడు. నా ఫోన్లో మా ఇల్లు వచ్చేసింది అది. ఈసారి మళ్ళీ మీకు నచ్చితే ఎలాంటి వీడియోలు చేయాలా అనేది మీరు చెప్తే మేము ఆ వీడియోలు చేసుకుంటా పోతా ఉంటాం కొంచెం కొంచెంగా. నువ్వు చెప్పు నాగరాజ్ భయ్య, ఓకే గట్లనే ఎట్లా చేస్తాము? మీకు ఏ వీడియోలు నువ్వేం కావాలో చెప్పట్లేదండి. ట్యాగ్ చేస్తే మంచిగా అట్లా చేస్తా పోతాం మేము ముందుకే. మీరందరూ లైక్ షేర్ అండ్ మనం ఈడ సబ్స్క్రైబ్ ఉందాము, చేసుకోండి. ఒకసారి ఇటు వెళ్దాం మనము. ఉంటాము మరి ఇంకా సెలవు. మన గ్రౌండ్ లో పిల్లకాయలు ఆడుతుంటారు, 2 6 లేసి వద్దాం. వాళ్ళ పిల్లకాయలు కాదు వాళ్ళు, వాళ్ళు పిల్లకాయలు పిల్లకాయలు కాదు వాళ్ళు. మాదిరి ఉంటారు వాళ్ళు. లైక్ షేర్ మేము ఏది మాట్లాడమో మాకే తెలియదు. ఏమైనా తప్పులుంటే క్షమించాలా. చిన్న మనసు చేసుకున్నా పెద్ద మనసు చేసుకున్నా చేయాలా. పిల్లకాయలు ఈడ వీళ్ళు ఉన్నారు నాతో ఆడతారు వీళ్ళు. మనతో ఆడే మగోడు ఉన్నాడు రా ప్రపంచంలో క్రికెట్. చెప్పండి రా మీరు సైలెంట్గా ఉంటారని. రమ్మంటారు చూసుకుందామా? పిల్లమయ్యాళ్ళు అది అవ్వదు. ఎందుకంటే పుష్పగాడి జీవితం క్రికెట్తోనే మొదలై ఉండాలి. నువ్వు పెట్టాబో ఏమంటారు? ఎంబీఏ గారి జీవితం ఫుడ్ తోనే మొదలైనది. మళ్ళీ ఆ టాపిక్ ఎక్కితే తీసుకొస్తే ఈ వీడియో ఇక్కడతో అవ్వదు. 4 రోజులు రికార్డ్ అవ్వాలి. అది మెమరీ సరిపోదేమో. ఓకే అన్న, అయితే ఇంత మాట అన్నాక నేను ఇంకా ఉంచుతానా? ఆడిని ఎంకేని తీసుకుని వచ్చి చేద్దాం ఒక వీడియో వాడి గురించి. సరే అన్న, ప్రపంచంలో నేనేం కాదంటలేదుగా. గిన్నీస్ బుక్ లో ఆడి గురించి వేపించేలా చేద్దాం. వేసేద్దాం అన్న, లిమ్కా బుక్ లో వేసేద్దాం, అన్నిట్లో వేసేయాల్సిందే. వేసేద్దాం మరి. మరి ఆడికి ఇన్విటేషన్ ఇవ్వాలి. రండి బాబు ఫుడ్ ఉందని ఆహ్వానించాలి. అప్పుడు వస్తాడు కదా వాడు. బిర్యానీ పెద్ద పాత్ర ఉంటది కదా, అది ఆడు ముందు పెట్టాలా. అది మొత్తం తినేస్తాడు. అదే మనకి వరల్డ్ రికార్డు. వాట్సాప్ లో అరే ఇటు రాను కానీ ఫుడ్ పిక్చర్ పంపిస్తే వస్తాడు కదా, ఆడ చేద్దామా ఏమే? నారాజు నువ్వేమంటావు చెప్పు. అంతే అట్లనే చేయాలి. పాత్ర తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి కింద మంట పెట్టాలి. పాత్ర తీసుకొస్తాం కానీ పాత్రదారుడు అవ్వడు అన్నాడు. లేదు దాంట్లో వేయటమే, బిర్యానీ ఉడికినట్టు అందులో వేయటమే. ఉండే వరకే మన పాత్రలు అండి, తర్వాత ఆడి పాత్ర మొదలవుతుంది. క్రికెట్కి పోతానన్నా, క్రికెట్కి వెళ్తున్నాం. బాయ్ బాయ్ చెప్పండి రా, బాయ్ చెప్పండి రా. వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్, బాయ్. ఇప్పుడు దాకా చూసినందుకు ధన్యవాదాలు. చూసాడంటే వాడన్నా.